హలో అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయితే ఈరోజు నేను నా దగ్గర ఉన్న ఉషా మార్వెల ఎలక్ట్రిక్ మిషన్ ఉంది కదా, దీని రివ్యూ అయితే చెప్పాలనుకుంటున్నాను. అయితే ఈ వీడియోలో మొత్తం ఇది ఎలా వర్క్ అవుతుంది, ఇది నాకు కాస్ట్ ఎంత పడింది, ఇది కొని ఎన్నాళ్ళు అవుతుంది, అండ్ ఇది కొనడం మంచిదేనా, కొంటే లాభాలు ఏంటి నష్టాలు ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేయాలనుకుంటున్నాను అనమాట. అయితే లేట్ చేయకుండా తొందరగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. టంటడాయ్, దిస్ ఈజ్ మై ఉషా మార్వెలా మిషన్ అన్నమాట. అయితే దీని గురించి మొత్తం తెలుసుకోవాలంటే వీడియోలోకి వెళ్ళిపోదాము. నా ఫేస్ అంతగా బాగాలేదు కాబట్టి ఓన్లీ దీన్ని చూపించి మాట్లాడతాను, రండి. అయితే మీరందరూ చూసే ఉంటారు, నా ప్రీవియస్ వీడియోలో చాలా డ్రెస్సులు అయితే దీంతోనే కుట్టుకో ఉన్నాను నేను. నా విషయంలో అయితే చాలా హెల్ప్ అవుతుందనే చెప్పాలి. అయితే ఈ మిషన్ కొన్నప్పుడు ఈ మిషన్తో పాటు మనకి ఒక ఫుట్ పెడల్ అయితే ఇస్తారనమాట. దానికి 2 ప్లగ్స్ ఇస్తారు. ఒక ప్లగ్ అయితే మనం స్విచ్ బోర్డ్లో కనెక్ట్ చేయాలి, ఇంకో ప్లగ్ మనం మిషన్కి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు కనెక్ట్ చేసుకోవాలి. అండ్ స్విచ్ చూసారా, అది పైకంటే ఆన్ అయినట్టు కిందకంటే ఆఫ్ అయినట్టు. అంటే ఇది చైనీస్ ప్రోడక్ట్ కాబట్టి మనకంతా రివర్స్ ఉంటుంది అనమాట. పైకంటే ఆన్ అయినట్టు కిందకుంటే ఆఫ్ అయినట్టు అనమాట. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఫుట్ పెడల్ని మనం కనెక్షన్ తీసుకున్న తర్వాత ఆన్ చేసుకున్న తర్వాత ఫుట్ని మనం అలా ప్రెస్ చేస్తున్నట్టయితే మిషన్ అనేది రన్ అవుతుంది. నేను ఇప్పుడు కనెక్షన్ ఇవ్వలేదు కాబట్టి అది రన్ అవ్వడం లేదండి. అండ్ ఇది వచ్చేసి స్టిచ్చింగ్ మోడ్స్ అన్నమాట. మనకి 10 రకాల స్టిచ్చింగ్ మోడ్స్ అనేవి ఇచ్చారు. ఇందులోనే జిగ్జాగ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిచ్చింగ్ మోడ్స్ ఉన్నాయి. ఈ వీడియోలో అదే ఆ బోర్డు మీద ఏ విధంగా అయితే కనిపిస్తుందో అదే విధంగా మనకి స్టిచ్చింగ్ వస్తుంది, చాలా క్లియర్గా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి రఫ్ చేసుకోవడానికి, మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేటప్పుడు తర్వాత ఎండ్ చేసేటప్పుడు మనం రఫ్ చేస్తాం కదా, ఆ రఫ్ చేసుకునేది. అండ్ ఇవి ఆల్రెడీ అందరికీ ఐడియా ఉంటుంది. స్టిచ్చింగ్ గ్యాప్ అన్నమాట. అంటే మనం నార్మల్ స్టిచ్ వేసేటప్పుడు ఒక గ్యాప్ అంటే ఒక నెంబరు, అండ్ జిగ్జాగ్ చేసేటప్పుడు ఒక నెంబర్ మనం సెట్ చేసుకుంటాం కదా, అదన్నమాట. అండ్ దీనికి నీడిల్ వచ్చేసి క్వైట్ ఆపోజిట్ ఉంటుంది మన ఇండియన్ మిషన్స్కి. దీనికి మన ఇండియన్ మిషన్స్ ఏంటంటే సైడ్ నుంచి హోల్లో దారం పెట్టాలి కదా, దీనికి ఏంటంటే మనం స్ట్రైట్గా పెట్టాలన్నమాట. అంటే మన ఫేస్కి స్ట్రైట్గా ఉంటుందన్నమాట నీడిల్ ఫేస్ అనేది. అండ్ బాబిన్లో ఎప్పుడైతే థ్రెడ్ అయిపోతుందో ఆ బాబిన్ ఇక్కడ సెట్ చేసుకొని థ్రెడ్ అనేది చుట్టుకుంటాము. అది కూడా చూపిస్తాను నేను క్లియర్గా. అండ్ ఇక్కడ చూసినారా, మనకి ఒక ఖాళీ బాక్స్ టైప్ ఇచ్చిండ్రు. అక్కడ మనం బాబిన్ కేసెస్ కానీ లేకపోతే ఖాళీ వస్తువులు ఏమన్నా ఉంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ ద బాబిన్ కేస్. ఈ బాబిన్ కేసెస్, ఆ బాబిన్స్ అన్నీ వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ మనకి ప్లాస్టిక్ వన్స్ ఇస్తారనమాట. కేస్ మాత్రం ఐరన్ వన్ ఇస్తారు, బట్ బాబిన్ థ్రెడ్ ఉంటుంది కదా, అది మాత్రం మనకి ప్లాస్టిక్ వన్ ఇస్తారు. మీరు అది వద్దు అనుకుంటే వేరుగా కొనుక్కోవచ్చు అనమాట. అండ్ బాబిన్ థ్రెడ్ ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. అక్కడ పైప్ లాగుంది కదా, దానికైతే సెట్ చేసేసుకుందాము. అయితే నేను చాలా నిదానంగా చూపిస్తాను. అది థ్రెడ్ దారపండు నుంచి మనకి బాబిన్ కేస్కి ఎలాగ థ్రెడ్ చుట్టుకోవాలి అని చెప్పేసి మీరు బాగా నోటీస్ చేయండి. నేను మీకోసమనే చాలా నెమ్మదిగా చేస్తున్నాను అనమాట. అంతే అండి. అలా చుట్టేసిన తర్వాత ఆ పైప్ అనేది మనం అక్కడ పక్కనే ఇచ్చిన వీల్కి అనేది అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత మనం వీల్ తొక్కక ముందే, పెడల్ తొక్కక ముందే, అదిగో నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో, అది పైకి అలా అనుకోవాలన్నమాట. బాబిన్కి థ్రెడ్ ఎలా చుట్టుకోవాలో చూపించాను కదా, ఇప్పుడు పైన దారం నీడిల్లోకి ఎలా సెట్ చేసుకోవాలో చూసుకుందాం. ఇది కూడా మీరు గమనించండి, చెప్పడానికి ఏం లేదు, మీరు చూస్తేనే అర్థమవుతుంది మీకు. దీన్ని కూడా చాలా నిదానంగా చేస్తున్నాను, గమనించండి. అండ్ నీడిల్ చూసినారా, నేను చెప్పాను కదా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుందని చెప్పేసి. మనం ముందు నుంచి మన సైడ్ నుంచి మనం దారం అనేది నీడిల్ హోల్లోకి అనేది పెట్టుకోవాలన్నమాట. అంతే. ఇంకొకసారి వీల్ని అలా తిప్పితే మనం అంటే నార్మల్ పాత మిషన్స్కి ఎలాగో దీనికి కూడా అలాగే అనమాట. ఒకసారి వీల్ని అలా తిప్పుకుంటే బాబిన్లో ఉన్న థ్రెడ్ మళ్ళీ పైకి వస్తుంది. పైన థ్రెడ్ బాబిన్ థ్రెడ్ రెండు కలిపి ఇంకా స్టిచ్చింగ్ వేసేసుకోవడమే. మనకి వెనక దారపండు పెట్టుకోవడానికి ఇలా ఒక స్టిక్ లాంటిది ఇచ్చారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఉషా మార్వెలా మిషన్. నేనైతే ఇది తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాననే చెప్పాలి. మీకు కూడా తీసుకోమనే రెఫర్ చేస్తాను. అయితే ఇది నేను తీసుకొని 3 years అయిపోతుంది. 3 years నుంచి ఇప్పటి వరకు ఒక్కసారేమో ఇది స్టక్ అయిందనమాట. తర్వాత కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట మనకి సర్వీస్ మ్యాన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒక 2 years వారంటీ ఇస్తారు. వాళ్ళే వచ్చేసి మనకి ఏమన్నా ప్రాబ్లం ఉంటే చూసి వెళ్ళారు మనకి మొన్ననే.
అండ్ మనం కొన్నప్పుడు స్టార్టింగ్లో వచ్చేసి మనకి ఏం తెలియదు కదా, అప్పుడు వాళ్ళే మనకి సర్వీస్ మ్యాన్ ఇంటికి పంపిస్తారనమాట. అడ్రస్ వాళ్ళు అడిగితే మనం చెప్పాలి వాళ్ళకి. అప్పుడు సర్వీస్ మ్యాన్ వచ్చేసి మనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసి పిన్ టు పిన్ చెప్పేసి క్లియర్గా వెళ్తాడనమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఇది నాకు ఎంత పడిందో తెలుసా, వాళ్ళైతే 10,000 చెప్పిండ్రు, నేనైతే 9,800కి బేరమాడి 200 తగ్గించుకొని తెచ్చుకున్నాను అనమాట. అండ్ దీనికి దారాల బాక్స్, పెద్ద బాక్సే ఇస్తారు. అండ్ కొన్ని బటన్స్, కొన్ని నీడిల్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ అంతే, ఇంకేముంది దీని గురించి చెప్పడానికి. ఇంకా కాన్స్ అంటారా, అదే నష్టాలు అంటారా, ఏం లేదు. చాలా సెన్సిటివ్గా యూజ్ చేసుకోవాలి మనం, చాలా సాఫ్ట్గా యూజ్ చేసుకోవాలి. రఫ్ యూజ్కి అయితే అస్సలు పనికిరాదు. మనం ఇంట్లో యూజ్ చేసుకోవడానికి మాత్రమే ఇది వాడుకోగలుగుతాము. బయటవి మొత్తం కుట్టాలి అంటే అది ఇది పనికిరాదన్నమాట. ఇది చాలా సాఫ్ట్గా యూజ్ చేసుకోవాలి. ఒకవేళ మనం రఫ్గా యూజ్ చేసుకున్నట్టయితే మనకి దారం తెగిపోవడము, లేకపోతే చుట్లు పడిపోవడము అలా అవుతుంది, తలకాయ నొప్పి వచ్చేస్తుంది అనమాట. అందుకే మనం ఎప్పటికెప్పుడు క్లీన్ చేసుకుంటూ, దుమ్ము ధూళి ఏమన్నా ఉంటే అవన్నీ క్లీన్ చేసుకుంటూ, రఫ్ యూజ్ కాకుండా సాఫ్ట్గా యూజ్ చేసుకుంటే మనకి లైఫ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. అంతేనండి, ఇంకా ఈ వీడియోలో దాని గురించి ఏం మిస్ అవ్వలేదని అనుకుంటున్నాను. అండ్ ఇది తీసుకోవడం వల్ల మనకి లాభాలే ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు, అంటే పర్సనల్గా యూజ్ చేసుకునే వాళ్ళు. అంతే, ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందా, రివ్యూ అయితే మీకు పనికొచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు యూజ్ అయింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో చేసినప్పుడు కలుద్దాము. అండ్ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో చేసేంత వరకు బాయ్.